గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పల్లెపల్లెన గులాబీ జెండా రెపరెపలాడుతోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రి మీడియాకు షాక్ తగిలింది. తప్పుడు అంకెలతో జనాన్ని బురిడి కొట్టించేందుకు ఆపసోపాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్నట్టు చూపించేందుకు అబద్ధపు లెక్కలు చూపిస్తోంది. బలవంతపు ఏకగ్రీవాలు, వేలం పాటలో గెలిచిన సంఖ్యను కూడా కలిపి కాంగ్రెస్ ఖాతాలో వేసి తప్పుదోవ పట్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, మరి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకే జనం పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ అమూల్య. ఈ రోజు జరిగినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం, అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలోని 2 మండలాలు, ముఖ్యంగా దౌలతాబాద్, రాయపూర్, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొదటి విడతన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన వాటికి ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రధానంగా ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని 2 మండలాలకు సంబంధించిన గ్రామాల్లో, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గం మెజారిటీ గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టుగా కూడా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి ఫలితాలను బట్టి ముఖ్యంగా ఇటు దౌలతాబాద్ మండలం గువ్వలేగి, కోనాపూర్ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. గువ్వలేగి గ్రామంలో అల్లేష్ శేఖర్ రెడ్డి అనే ఒక అభ్యర్థి సర్పంచ్ గా విజయం సాధించారు. అట్లాగే కోనాపూర్ నుంచి రుక్మిణి రాజిరెడ్డి అనే ఒక అభ్యర్థి కూడా విజయం సాధించినట్టుగా మనకు అక్కడి నుంచి అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక గజ్వేల్ నియోజకవర్గం నుంచి కూడా ఇదే పద్ధతిలో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది, చాలా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్టుగా మనకు అక్కడి నుంచి మన ప్రతినిధి అందిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ములుగు మండలం వాగునూతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లంబ స్వప్న శ్రీశైలం 302 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే అలీనగర్ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పండుగ కవిత కూడా అక్కడి నుంచి విజయం సాధించినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే జగదేవ్పూర్ మండలం తీగూరు రామ్నగర్ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి బూరారి మల్లేశం కూడా అక్కడి నుంచి విజయం సాధించినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే ములుగు మండలం దాసర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సత్యనారాయణ 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే ములుగు మండలం శ్రీరాంపూర్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ముఖ్యంగా ఇంకా పలు గ్రామాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి సమాచారం మనకు వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇటు జగదేవ్పూర్ మండలం మాందాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా తెలుస్తుంది. అట్లాగే మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పుట్టాల రామలింగరాజు 34 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లాగే ఇటు రంగారెడ్డి జిల్లాలోని మెదక్ జిల్లాలో కూడా ఒక పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా అక్కడ మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. గుమ్మడిదల మండలంలో కూడా
ఇదే రకమైనటువంటి మన ఫలితం వచ్చినట్టుగా మనకు అక్కడి నుంచి అందినటువంటి సమాచారం ఉంది. ముఖ్యంగా గుమ్మడిదల మండలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం లావణ్య వీరారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బద్దుల దుర్గా ఘన విజయం సాధించినట్టుగా మనకు అక్కడి నుంచి అందినటువంటి సమాచారాన్ని బట్టి హవేలీ గన్పూర్ మండలానికి సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించి కూడా అక్కడి నుంచి మన గోని లావణ్య యాదవ్ గౌడ్ కూడా అక్కడి నుంచి గెలుపొందినట్టుగా మనకు అక్కడి నుంచి అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి పట్టు ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఇంకా ఫలితాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే గెలుపు బాటలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికి ఇటు సిద్దిపేట జిల్లాలో, అటు సంగారెడ్డి జిల్లాలో, ఇటు మెదక్ జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ గెలుపొందుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగచారి.